అంకితము ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము కాపరి మా యేసు ప్రభువే కొదువేమీ లేదు మాకు మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్యా లోబడి జీవింతుము లోపంబులు సవరించుము లోకాశలు వీడి లోకములోన నీ మందగా ఉందుము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము నెమ్మది గల ఇల్లు నిమ్మళ మగు మనసు ఇమ్మహిలో మాకిమ్మయ్యా ఇమ్ముగా దయచేయుము గిన్నె నిండిన అనుభవము ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను లోక దుర్వ్యసనముల తాకుడు లేకుండా దాచుము నీ చేతులలో ఓలీవ మొక్కల వలెను ద్రాక్ష తీగెలను పోలి ఫల సంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీ దీవెనలన్ దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము పెంపార చేయుము మాలో సొంపుగా నీ ఘన ప్రేమన్ నింపు మా హృదయముల శాంతి భాగ్యంబులతో సంతసంబుగా సాగెదము వింతైన నీ ప్రేమను అంతట ప్రకటింతుము కొంతకాలమే మేము ఉందుము లోకాన చెంత చేరగ కోరెదము నీ చెంత చేరగ కోరెదము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము నీ సేవకే అంకితము నీ సేవకే అంకితము. ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను ఈ పాట గురించి. ఈ పాట మేము ప్రతిరోజు మా ప్రార్థనలో పాడుకుంటూ ఉంటాం మా కుటుంబం కోసం. ముఖ్యంగా 3వ వచనం ఉంది కదా, ఏ కీడు రాకుండా కాపాడుము మా పిల్లలను అనే ఆ వచనము
మా అక్క ప్రతిరోజు తన కుటుంబ ప్రార్థనలో ఈ వాక్యాన్ని ఎత్తి తన చేతులు వాళ్ళ బిడ్డల మీద పెట్టి ప్రార్థిస్తూ ఉంటుంది. నేను కూడా చాలాసార్లు అక్కను చూసి నేర్చుకున్నాను. నేను కూడా నా బిడ్డల విషయంలో ఈ వచనం పెట్టి నా బిడ్డల మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. రీసెంట్గా మా అక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. వాళ్ళ కుటుంబం కోసం కూడా ప్రార్థించాలనుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శిరీష భర్త ఆఫ్రికాలో ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఇద్దరు కొడుకులు. ఈ మధ్య చిన్నోడు పెద్దోడు చెయ్యి ఇరిగింది. చాలా వేదన పడ్డారు. ప్రభు బాగు చేశాడు. ప్రభు దీవించును గాక. మరోసారి చదువుకుందాము. 20 హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలెను అని ఆలోచించం. ఆ దినము సమీపించారు. ప్రభు రాకడ దినం, ప్రభు యొక్క రాకడ దినము సమీపంగా ఉంది. టైం అయిపోయింది. ఎవరు చెప్పటం? మొదటి రాకడలో కూడా ఎవరు చెప్పలా. ఎంతమంది ఉన్నారని చెప్పాను? బోధకులు 20,000 మంది యాజకులు. ఎవరు చెప్పలా? బైబిల్ చదువుతున్నారు, చెప్పలా. మీకా చెప్పాడు బేత్లెహేములో పుడతాడని. యెషయా కన్యక గర్భవతి కుమారుని కని చెప్పాడు. తర్వాత జకర్యా ఆయన గాడిదెక్కి యెరూషలేములో ప్రవేశిస్తాడు, నీ రాజు నీ దగ్గరకు అన్నీ చెప్పినా కూడా వాళ్ళు బోధించలా. చాలా విచారకరమైన సంగతి. 33.5 సంవత్సరాలు ప్రభు వాళ్ళ మధ్య ఉన్నాడు. దేవుడు ఆయన, దేవుడు ఆయన మహాదేవుడు. కానీ గుర్తించలే వాళ్ళు. ఎందుకు? సాతాను వాళ్ళని గుడ్డోళ్ళుగా చేశాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే మెస్సయ్య అంటే రాజులాగా వస్తాడు అని ఊహించుకున్నారు. కానీ అది కాదు. యాజకులందరూ కూడా ఆయన బోధలు విని ఆయన చంపాలనుకున్నారు. అలా భయంకరంగా చంపేశారు. ఆఖరికి భయంకరంగా చంపేశారు. కానీ ఆయన మన కొరకు చనిపోయాడు. అది రక్షణ కార్యము జరిగింది. కానీ నా ముఖ్యమైన సంగతి ఏంటంటే బోధకులు బోధించలా. రాకడ దినాల్లో కూడా యేసు ప్రభు చెప్పాడు, సూచన మనం తెలుసుకోవాలా. మత్తయి సువార్త 24వ అధ్యాయము. యేసు ప్రభు ఆలయంలో నుండి బయటకు వచ్చాడు. అది ఆయన ఆలయం, ఆయనది. నా మందిరం అన్నాడు. నా మందిరం అన్నాడు. ఆయన మందిరం, ఆయన ఉండాలా. కానీ ఆయన బయటికి నెట్టేశారు. రాళ్లతో 2 సార్లు కొట్టపోయినారు. 3వ వచనం 24:3. ఆయన యేసు ప్రభు ఒలీవ కొండ మీద కూర్చుంటూ ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతముగా వచ్చి, ఎప్పుడు జరుగును ఈ రాకడకు యుగ సమాప్తికి సూచనలు మాతో చెప్పమని యేసు వారితో ఇటులనని, ఎవరునో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొని. మోసం, ఎక్కువ మోసం ఉంటుంది రాకడ దినాల్లో. 5లో అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. క్రీస్తు అంటే క్రీస్తు కాదు. క్రీస్తు అంటే ఏంటి అర్థము? అభిషక్తులను వస్తారు చాలామంది.
మేము అభిషిక్తులు అని వస్తారు. రెవరెండ్ అంట, అందరు రెవరెండ్లే. రెవరెండ్లు అని పెట్టుకున్నారు అందరూ, లేడీస్ కూడా చాలామంది. నేను ఒకసారి బెస్తవారిపేట పోయాను. ఏ రెవరెండ్ల గురించి చెప్పాను నేను. రెవరెండ్ అంటే అర్థం ఏంటి? పూజ్యనీయుడు. పూజ్యనీయుడు. యేసుప్రభు పేరు హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిస్ నేమ్ ఉంది బైబిల్లో. హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిస్ నేమ్ అది పెట్టుకొని వస్తారు. నేను అక్కడ ఈ రెవరెండ్ ఇవన్నీ పెట్టుకోకూడదు, నేను తీసేసుకున్నా. నాకు కూడా పెట్టారు, మిషన్ వాళ్ళు నాకు ఇచ్చారు, రెవరెండ్ డాక్టరేట్ కూడా ఇచ్చారు. సిన్సినాటి యూనివర్సిటీ వాళ్ళు. పాస్టర్ పని చేసినందుకు 30 సంవత్సరాలు, ఇప్పుడు 59 అయింది. అప్పుడే ఇచ్చారు రెవరెండ్ డాక్టరేట్. అవన్నీ తీసేసుకున్నాను. డాక్టర్ అంటే పండితుడు. పండితులు మనము శిష్యులుగా చేయమంటే ఆయన సేవకులు, దాసులు. పౌలు అది క్రీస్తు యేసు దాసుడు అని పెట్టుకున్నాడు. అంత వాక్య పరిజ్ఞానం కలిగిన పౌలు కూడా. అందుకని ఆయన తీసేసుకున్నాను నేను. ఐ డిజోన్ దోస్ టైటిల్స్. డాక్టరు, రెవరెండ్ ఇవన్నీ పెట్టుకోకూడదు సేవకులు. మరి చెప్పాను ఆ చర్చిలో పెట్టుకో. ఒక ఆమె అంటే రెవరెండ్ అంట. ఆమె రెవరెండ్ అంట, నాకు తెలియదు. నేను ఊరక చెప్పాను. ఆమె ప్రార్థన చేస్తా, నన్ను బాగా తిట్టింది ప్రార్థనలో. నేను నవ్వుకుంటూ ఉన్నా. అప్పుడు ఇంకొక ఆయన గుంటూరు పాస్టర్ వచ్చి ఆమెను తిడుతున్నాడు ప్రార్థనలో. చాలా చిత్రంగా, విచిత్రంగా ఉంది ఆ మీటింగ్ నాకు చాలా. కాబట్టి అవన్నీ టైటిల్స్ కాదు. మనకు క్రీస్తు యేసు దాసులముగా ఉండాలా. దేవుడు ఆత్మ కుమ్మరిస్తాడు. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, మీరు చాలా నేర్చుకున్నారు. పరిశుద్ధాత్మ ఆఖరి దినాల్లో కుమ్మరించాలంటే ఎవరి మీద కుమ్మరిస్తాడు? సాతాను. అదే రెవరెండ్ డాక్టర్లు పెట్టుకొని పరిశుద్ధాత్మ కుమ్మరింపు లేకుండా చేస్తాడు. చూడండి అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 17వ వచనము 104వ పేజీ. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తాను. మనుషులందరి మీద. మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు, యవ్వనులకు దర్శనం, మీ వృద్ధులు కలలు కంటారు. ఆ దినములలో బైబిల్ చూడండి, బైబిల్ చూడండి. ఆ దినములలో నా దాసుల మీదనో దాసురాండ్ర మీదనో నా ఆత్మ కుమ్మరించదను, వారు ప్రవచిస్తారు. రెవరెండ్ డాక్టర్లు ఎందుకంటే ఆత్మ కుమ్మరించకుండా ఉండడానికి సాతాను పని అవన్నీ కూడా. వెళ్ళేదో గొప్పోళ్ళు లాగా. దాసుల మీద దాసురాండ్రు. యోవేలు గ్రంథం చూడండి 2వ అధ్యాయము. యోవేలు, అది కూడా చెప్పాను అంతకుముందు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. జోయల్, ఇంగ్లీష్లో జోయల్ అంటారు. పేజీ చెప్తాను మీకు. యోవేలు గ్రంథములో ఏమన్నారంటే దాసులు దాసురాండ్రను ఉన్నారు. యోవేలు గ్రంథములో చూడండి 2వ అధ్యాయము 29వ వచనము. 754 పుట. 754 పుట. ఆ దినములలో చూడలేదు కదా ఇంకా. తీయండి. ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మ కుమ్మరించదు. పని చేయాలా? పని ఏంటి? సువార్త ప్రకటించాలి, పేదలకు సహాయం చేయాలా, సేవ, పరిచర్య. వాళ్ళ మీద ఆత్మ కుమ్మరిస్తాడు. ఆత్మ లేకుండా మనం పని చేయకూడదు. నేను కూడా సేవ చేయకూడదు, ప్రసంగం చేయకూడదు. ప్రార్థన చేసుకొని ఇక్కడ నిలబడ్డాను నేను. కనుక యేసు ప్రభు రాకడ దినములు, ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది కూడికలు ఎక్కువ ఉండాలా. కూడుకోవాలి మనము. గృహ కూడికలు ముఖ్యముగా. సంఘ పరిస్థితులు బాగలేవు. సైతాను ఇక్కడే కాదు, అన్ని సంఘాల్లో జొరబడ్డాడు సాతానుడు.
ఎందుకంటే సంఘములో 2 పదవులు డబ్బు. సాతాను 2 సాతానే. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అపేక్ష పైన చూసినా నాన్న, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అపేక్ష ఉండకూడదు. ప్రభు ఇస్తాడు మనకి. క్రైస్తవులకు దేవుడిచ్చిన వరము ఎక్కడ తీరుస్తాను, నాది నాకు అది దేవుడు నీ ప్రతి అక్కడ తీరుస్తాను. నాకు ధన కనక వస్తువు వాటి మీద నాకు ఆశ లేదు. గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. క్రీస్తు మహిమ ఐశ్వర్యాన్ని బట్టి అక్కడ తీరుస్తాడు. చాలు మనకు అక్కరు. నేను మనం కొన్ని ప్రసంగాల్లో చెప్తున్నా ఈ మధ్య దేవుడికి బయలుపరిచాడు. మోషే అంటాడు మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం 80 సంవత్సరాలు. ఈ అధిక బలము 80 సంవత్సరాలు, నీ వయసు ఎంతైనా సరే 60, 70, 80. ఎందుకంటే నిత్యత్వములో దేవుని రాజ్యములో శాశ్వతంగా ఉండటానికి సిద్ధపడటానికి ఇచ్చాడు ఈ యొక్క 70 సంవత్సరాలు. ఇక్కడ బతకటానికి కాదు. ఇట్స్ ఓన్లీ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. ఆ దాసుడు అంటాడు 5 తలాంతులు ఇచ్చిన దాసుడు వచ్చి, అయ్యా నేను 5 తలాంతులు 10 తలాంతులు సంపాదించాను, ఇదిగోని ఇస్తాడు. ప్రభు ఉపమానములో ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉండవు. కొంచెములో. నా సేవ 55 సంవత్సరాలు, కొంచెం పెద్దది. పాష గారు చాలా సంవత్సరాలు అంటారు, కొంచెమేది. ఈ కొంచెములో నువ్వు నమ్మకముగా ఉన్నావు, నా రాజ్యములు అనేకమైన వాటి మీద నియమిస్తాను. అక్కడ ఎక్కువ పని ఉంటుంది. దేవుని నిత్య రాజ్యములో ఎక్కువ పని ఉంటుంది. మోర్ వర్క్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏం పని నాకు తెలియదు, చెప్పలా, రాయిలా బైబిల్లో. కొంచెములో నమ్మకముగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నియమిస్తాను. యజమానిని సంతోషములో పాలు పంపులు పొందము. ఎక్కువ పని ఉంటుంది కానీ అలసట ఉండదు. ఎందుకంటే మన దేహాలు మారిపోతాయి, మహిమ దేహాలు అయిపోతాయి. ఆ మహిమ దేహంతో ఏ పని తెలియదు, చెప్పలే ఆయన. బట్ వీ హ్యావ్ ఏ జాబ్ ఇన్ గాడ్స్ ఎటర్నల్ అండ్ గ్లోరియస్ కింగ్డమ్. పని ఉంది మాకు, నీకు కూడా ఉంటుంది. మరేం చేస్తావు చెప్పు? ప్రభు కొరకు నువ్వు చేసిన సేవను ప్రోత్సాహపరచడము, కొంతమంది చేయలేకపోయినా కూడా వాటన్నిటికీ బహుమానం ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. చూడండి, పేతురు పత్రిక నాకు చెప్తుంటే జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో ఏముంటుందో మనకి
కలుగును. In the world you have tribulation, suffering. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. శ్రమలు ఉండవు అనుకోబాకండి. క్రీస్తు కొరకు జీవించాలనుకుంటే శ్రమలు వస్తాయి. లోకంలో సాతానుడు ఉన్నాడు, వాడు శ్రమలు ఇస్తాడు. అమూల్యమైన క్రీస్తునందు మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. చూస్తున్నారా? ఏదమ్మా చోట్లేదు బిడ్డ. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, బంగారు మాటలు, యేసు క్రీస్తు రెండవ రాకడలు వచ్చినప్పుడు మీకు చెప్పండి, మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మెచ్చుకుంటాడు నా ప్రభు. ఎంత గొప్ప సంగతి అది. మహిమ ఘనత ఎప్పుడు క్రీస్తునందు విశ్వాసము కలిగి ఆ పరీక్షకు శ్రమలో నిలబడతావు. బలవంతులుగా ఉండాలి మనం అని నీ బైబిల్లో మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండండి. సోదరులు జైన్ శక్తి ఇస్తాడు. అవును. కాబట్టి మనము ప్రభు రాకడ దినములలో మనము సిద్ధపడాలా, ప్రిపేర్ అవ్వాలి. విశ్వాసము కలిగి ఉండాలా, నమ్మకంగా ఉండాలా, దేవునికి దగ్గరగా ఉండాలా. శ్రమలు వస్తాయి. లోకంలో శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం కూడా ఆయన దగ్గర ఉంది. నేను లోకమును జయించినాను. నేను మనకు అన్నిటిలో విజయమిస్తాడు ఆయన. అధైర్యపడకూడదు. ప్రభు మీద ఆధారపడాలా. మన దేవుడు సజీవుడు, ఆయన శక్తి గలవాడు. కాబట్టి ప్రభు రాకడకు మనం తలలు ఎత్తుకోవాలంట. తలలు ఎత్తుకోవాలి. సూచనలు, ప్రభు సూచనలు చెప్తాను. లూకా సువార్త 21 రాకడ గురించి చెప్తున్నాను నేను. లూకా 21 లూకా సువార్త 21 10వ వచనం ప్రారంభం. 10-11 21-10 కనపడిందా? మరియు ఆయన యేసు ప్రభు వారితో శిష్యులతో ఇట్లనెను, జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులు తటస్థించును. ఆకాశము నుండి మహా భయోత్పాతములు, గొప్ప సూచనలు పుడుతున్నాయి. అన్నీ కూడా భూకంపాలు వస్తున్నాయి. అక్కడక్కడ రాజ్యం మీదకి రాజ్యము లేస్తుంది. ఉన్నదాకా రష్యాలో, ఇప్పుడు యెరూషలేములో, పాలస్తీనా దేశంలో యుద్ధాలు. అక్కడ సూచనలు అయ్యి ఏం చేయాలి మనము? 28 ఇవి జరుగా ఆరంభించినప్పుడు, చూస్తున్నారా? ఈ సూచనలు జరుగా ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలను ఎత్తుకొనుడి. ఏం చేయాలా? తల అందరూ ఎత్తుకొని తిరగమని కాదు. అంటే మీ మనసులో ఎట్లా ఉండాలా? ప్రభు వైపు ఉండాలా, ప్రభు విషయం ఆలోచన చేయాలా. అది ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలా, ఆయన సహాయం కొరకు ప్రార్థన చేయాలా. ఎప్పుడైనా చేయొచ్చు ప్రార్థన. ఒక సర్వెంట్ ఆమె మరి బట్టలు ఉతికేటప్పుడు అంట మిషనరీల కొరకు ప్రార్థన చేస్తుందంట. వాడిని ఆరేసేటప్పుడు ఎవరినస్తుల కొరకు ప్రార్థన చేస్తుందంట. తర్వాత ఆరిని ఇస్త్రీ చేసేటప్పుడు ఆమె పాస్టర్ల కొరకు ప్రార్థన చేస్తుంది. చేయొచ్చు ఎప్పుడైనా, ఎనీ టైం. ఒక టైం పెట్టుకొని చేయని అవసరం అలా వింటాడు ప్రభు. చేప కడుపులో చేశాడు కదా యోనా, విన్నాడుగా. చేప కడుపులో చేశాడు, తోలు చెరసాల్లో చేశాడు. ఎక్కడైనా చేయొచ్చు.
ప్రభు అంటే ఆయన వింటాడు. కొద్దిగా పండుకొని కూడా ప్రార్థన చేసుకో. దేవునితో మాట్లాడు. మన బిడ్డలం కదా మనము. యేసుప్రభు అడుగుతారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పించు. మరి ఏం నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడు. ఆయన మన తండ్రి, తల్లి కూడా ఆయన మనకి. అమ్మ రెండు ఆయనే. అమ్మ చెప్పాను కానీ నేను కొత్త వాళ్ళ కొరకు చెప్తున్నా. యెషయా గ్రంథము ఆఖరి అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 66 13 626 పేజీ. ఒక తల్లి వాణిని ఆదరించినట్టులా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అమ్మలాగా ఆయన మన అమ్మ. ఇంకా చూడండి 49, యెషయా 49. యెషయాలు ఇంకా లోతుగా ఉంటుంది అక్కడ. యెషయా 49లో 15వ వచనము, 611 పేజీ. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైనా మరుస్తారు కానీ నేను మరవని. అంత మంచి దేవుడు ఆయన. అమ్మన్న మర్చిపోద్దు కానీ నేను నిన్ను మర్చిపోను బిడ్డ. ప్రభువుతో అలాంటి సంబంధం మనం సంపాదించుకోవాలా. కాబట్టి మనము ఆయన వైపు చూడాలా, ప్రభు వైపు చూడాలా. సాతాను మోసగాడండి. ఎప్పుడు వాడు మనల్ని లోకం వైపు మళ్ళిస్తాడు. లోకం వైపు. బైబిల్లో ఒక ఇన్సిడెంట్ ఉంది. లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయం. ప్రార్థన చేస్తే టైం చాలా అయింది. 10వ వచనము, విశ్రాంతి దినమున, చూస్తున్నారా అందరూ? విశ్రాంతి దినం అంటే శనివారం. మనకేమో ప్రభువు దినం అంటారు శనివారం. ఇశ్రాయేలుకి విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరచను. ఎవరి అమ్మ? మనకు తెలిసిన ఆమె ఎవరంటే చూడండి 16లో చదువుతారు ఎవరన్నా. 16 వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అంట ఆమె. అబ్రాహాము కుమార్తెకు దయ్యం బట్టి నడు మొంగిపోయింది. నడుమంటే ఏంటి? బైబిల్ తవ్వాలా. బైబిల్ని పేతురు పత్రిక చూడండి. పేతురు పత్రిక, మొదటి పత్రిక 13వ వచనం. పేతురు మొదటి. బైబిల్ అందుకు లోతుకు పోవాలా. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకోవాలి. మనస్సు నడుము అదే అలంకార భాష. అది నడుము వంగిపోయింది, మనస్సు వంగిపోయింది. లోకం వైపు అన్ని లోక సంబంధాన్ని ఆలోచన చేస్తున్నారు. పైకి చూడలేదు ఆమె. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. కొంచెం బైబిల్ కొంచెం లోతుగా పోతున్నాను నేను. లోతుగా పోయా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము. మీరు మొదటి వచనం 183వ పేజీ.
క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెతకండి. ప్రభు దగ్గర పోవాలి మనం, అక్కడికి సిద్ధపడాలి. మనము దేవునితో ఉండాలి. మనము దేవుని బిడ్డలం కదా, మనం ఆయనతో ఉండాలా. ఆయనతో ఉండకపోతే సాతాను నరకాన్ని తెచ్చిపోతాడు. తండ్రితో ఉండాలి మనం ఎప్పుడు. కాబట్టి మీ తలలు పైకెత్తుకోవాలా. ఈమె నడుము వంగిపోయింది పాపం. బలహీన పరచు దయ్యము లోకం వైపు చూపిస్తాడు. లోకము దాని ఆశ గతించిపోద్ది. కాబట్టి ఈమె నడుము వంగిపోయింది. సాతానుడు భలే మోసం చేస్తాడు. పౌలుకు ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రభు ఆయన బాగు చేశాడు. చక్కగా నిలబడిందంట. పైకి చూసేటట్టుగా చేశాడు. వంగిపోయేటప్పుడు పిల్లలు అమ్మమ్మ పైకి చూడు, విమానం పోతున్నాడు చూసుద్దామా. చూడలేదు పాపం, నడు వెగిపోయింది కదా. ఎగతాళి అట్ట అంటారు, కానీ ఇప్పుడు బాగా చూస్తుంది. దేవుడు బాగు చేస్తాడు. మన నడుమును మన మనస్సులో పైకి చూసేటట్టుగా చేయగలడు ఆయన. అన్ని ప్రభు దగ్గర పోవాలండి. చిన్నదానికి కూడా ప్రభు సహాయం చేస్తాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దేమా. ఏం పేరు గుర్తుపెట్టుకో, దేమా. దేమా ఆయన పౌలుకి మంచి స్నేహితుడు. చూడండి సాతాను ఎట్ట మోసం చేశాడో. ఫిలేమోను పత్రిక, ఫిలేమోను, పౌలు ఫిలేమోనుకు రాశాడు. ఒకే అధ్యాయం అది, ఫిబ్రవరికి ముందు ఉంటుంది. చూడండి 23-24 ఫిలేమోను పత్రిక ఆఖరి వచనాలు. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా మీకు వందనాలు. దేమా విశ్వాసుల ముందుండాడు, జారిపోతున్నాడు దేమా. కొలసి పత్రిక. చాలామంది వెనక్కి వెళ్ళిపోయినారు, విశ్వాసంలో ఉండి వెళ్ళిపోయినారు. కొలసి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. ఇందాకేముంది? దేమా, లూకా. ఎక్కడేముంది? లూకాను 14లో 4:14 లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయి మీకు వెనకబడ్డాడు. ముందు పోయేవాడు వెనక్కి వచ్చేసాడు. రన్నింగ్ రేస్లో వెనక్కి వచ్చేసాడు. 3వ పార్టు తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము. పౌలు రాస్తున్నాడు 10వ వచనములో, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. ప్రభువుని స్నేహించకుండా, ప్రభు సేవకుల్ని స్నేహించకుండా, వాళ్ళతో స్నేహం చేయకుండా లోకాన్ని స్నేహించాడు. లోక స్నేహం ఎంత అపాయమో తెలుసా? చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, పేజీ 212. వ్యభిచారిణులారా. వ్యభిచారిణులంటే వ్యభిచరించుట అనగా మార్గం తప్పి తిరుగుట అంట. వ్యభిచారం కూడా, కానీ లోపల అర్థము మార్గం తప్పి తిరిగేవాడు. మార్గం తప్పేశాడు మన ఆయన. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవరు ఈ లోకముతో స్నేహము చేయకూడన వాడు దేవునికి శత్రువగును. became the enemy of God. దేమా మంచి సేవ చేస్తా ముందు పోతా సాతాను మోసంలో పడి దేవునికి శత్రువు అయిపోయాను. అట్ట కాకూడదు మనం. కాబట్టి ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకోవాలి.
కూడుకొని ఏం చేయాలా చూడండి, కూడుకొని ఏం చేయాలా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజం కూటమాట ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించిన మీరు చూసి మరి ఎక్కువగా కూడుకోవాలా. గృహ కూడికలో గృహ జరిగింది అక్కడ మిషన్ హాస్పిటల్ దగ్గర, దేవుడి చెరువు అక్కడ బాగా జరిగింది. ఎంతమంది వచ్చారు ఆ కూడికి? వచ్చారుగా? చేతులు ఎత్తండి. భలే బాగా జరిగింది. నాకు ఎంత సంతోషంగా ఉందో. నా ఫ్రెండ్ క్లాస్మేట్ ఆయన చనిపోయాడు, జీడి మోజస్ అని. ఆయన భార్య సువార్తమ్మ వాళ్ళు కొడుకు కమలాకర్ వాళ్ళు పెట్టుకున్నారు గృహ కూడిక. వాళ్ళు అప్పుడప్పుడు పెట్టుకుంటారు, తప్పకుండా నెలకు ఒకసారి పెట్టుకోండి. మీరు కూడా పెట్టుకోవాలి ఇంట్లో. నేను వస్తాను. చిన్న సంఘం అది. మన ప్రభు ఎంత మంచి దేవుడు అంటే ఇద్దరుండా వస్తాడు నా ప్రభు. ఆయన కోరం 2 people, ఎక్కడిద్దరు ముగ్గురు వారి మధ్య నేనుంటాను. ఏంటండి అది? కానీ నామంలో కూడుకోవాలి. నామం అంటే యేసు ప్రభు రక్షకుడు నమ్మాలా, క్రీస్తు అంటే ఆయన అభిషిక్తుడు రాజు అని నమ్మాలా. రెండోది ఇమ్మానుయేల్ అంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. రక్షకుడు, అభిషిక్తుడు, ఆయన మన స్నేహితుడు. నమ్మినోళ్ళు కూర్చుంటేనే ఆయన ఉంటాడు. కాబట్టి ప్రభు రాకడ దినాల్లో కూడికలు కూడుకోవాలా, ప్రార్థన చేసుకోండి. మన మనసులు పైకి ఎత్తాలా. ప్రభు వస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. పొద్దున వాక్యం విన్నారా? పొద్దున వాక్యం విన్నారా? వినపడలా మీకు? బయటకు వస్తే వినపడుద్ది. వినపడలా? చేతులు ఎంతమందికి వినపడిందో? మరి ఇంకేంది, వాళ్ళందరికీ వినపడితే. ప్రసంగం కూడా చెప్పారుగా. నాకు వెంటనే సింధు ఫోన్ చేసింది, డాడీ వాకి విన్నాం బాగుందని. పాట కూడా పాడా, ప్రియసు రాజా పాట. కాబట్టి కూడుకోండి. గృహ కూడుకలు కుటుంబ ప్రార్థనలే కాదు, పక్కోళ్ళని కూడా పిలుచుకొని చిన్న కూడికలు పెట్టుకుంటే ప్రభు అక్కడ ఉంటాడు. ప్రేమ కలిగి సత్కార్యాలు, పెద్ద కానుకలు తీసుకొని పేదోళ్ళకి సహాయం చేయాలి. మనం పేదోళ్ళు సత్కార్యాలు చేయాలి, మంచి కార్యాలు. కాబట్టి సత్కార్యములు చేయట, ప్రకాశించటం. మనం దేవుని కొరకు ప్రకాశించాలి, మంచి పనులు చేయాలి, పేదోళ్ళకి సహాయం చేయాలి, సేవకులకు సహాయం చేయాలి. ఆ విధంగా చేసి కూడుకోవాలా. ప్రభు వస్తున్నాడు, మన తలల పైకి ఎత్తుకోవాలి. సాతాను మన నడువులు వంచేస్తాడు. లోక సంబంధం ఆలోచన లేకుండా ఎక్కువగా ప్రభు టైం అయిపోయింది. 6 రోజులు అయిపోయింది. 6 రోజులు అయిపోయింది. ప్రభు వచ్చే టైం అయింది, చాలా టైం. 6 రోజులు కదా. ఆదాము నుండి అబ్రహాం 2000, అబ్రహాం చేసి ప్రభు 2000, 6 రోజులు. సృష్టి 6 రోజులు, 23 సంవత్సరాలు. ఎందుకు చాలామంది రాలేదని ఆయన ఏడుస్తూ ఉన్నాడు యేసు ప్రభు. నాకు అట్ట కనపడుతున్నాడు నా ప్రభు. చాలామంది రాలేదని ఆయన ఏడుస్తున్నాడు. కోడి తన పిల్ల రెక్కల కింద పిలిచినట్టుగా నేను పిలుస్తున్నాను, మీరు రాలా. వెళ్ళిపోయారు, ఇశ్రాయేల్ అందరూ వెళ్ళిపోయినారు. వాడు మీరందరు రెక్కల్లోకి రండి. కుటుంబ ప్రార్థనలు, మీ ఇరుగు పొరుగు వారిని, బంధువులు పిలుచుకొని ప్రార్థన చేయండి. మేము చాలా సంవత్సరాలు షారోను కుటుంబం అని మా బావయ్య, మరి పుష్పాంజలి మా భర్త ప్రసాద్, ప్రసాద్ గారు, త్యాగరాజు ప్రసాద్, ఆయన ప్రేరేపణతో నన్ను కూడా ప్రేరేపించి ఆయన చీరాల్లో మా బంధువులందరూ వచ్చేవాళ్ళు. 200 మంది, 300 మంది ప్రతి సంవత్సరం. అప్పుడే పాటరాజాకు దేవ మా కుటుంబం వాళ్ళ కొరకు రాసినాను. కుటుంబం మా ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అయ్యేవాళ్ళు. చీరాల్లో ఏఎంజీ వాళ్ళది, జాన్ డేవిడ్ గారి ఆశ్రమం ఒకటి ఉంది. అందరూ వచ్చేవాళ్ళు. సముద్రం దగ్గరే వచ్చే, సముద్రం కనపడి సముద్ర తీరంలో. దానివల్ల ఎంతో మేలు. రాకడ దినాలు సంఘాల మీద మనం ఆధారపడలేము. సంఘాలు భయంకరంగా ఉండే, ఏడుపు వస్తుంది నాకు నిజంగా. ఐ ఫీల్ లైక్ క్రయింగ్. రాత్రి మీటింగులు, 40 రోజుల మీటింగులు, ఆ శబ్దాలు ఏంటంటే నాకు గుండె పగిలిపోతుంది. శబ్దాల్లో నేను ప్రసంగం చేయలేను. నాకు క్వైట్గా ఉండాలా. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా నేను చెప్పలేను. కానీ ఎన్ని రోజులైంది? 28 రోజులు అయిపోయింది.
అయినా దేవుడు వాడుకున్నాడు. నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది, ఏం చేయాలో తెలియటం. ఒకే సంఘం మరి, వాళ్ళు నేను చాలామంది నేను బాప్తిస్మాలు ఇచ్చాను. మరి ప్రార్థన చేయండి, దేవుడు చేస్తాడు. నాకు వాగ్దానం ఇచ్చాడు ప్రభు, నేను చేస్తానన్నాడు. అందరు లేచి నిలబడదాము. ప్రభు వాగ్దానాలు నేను చదవాలనుకుంటున్నాను. ఒకటే చాలా బాధగా ఉంది నాకు. మనందరి ప్రార్థన ప్రభు వింటాడు. యెహెజ్కేలు గ్రంథము దేవుడితో నేను ప్రార్థన చేసి ఆయన నాతో మాట్లాడతాడు. బైబిల్ ద్వారా మాట్లాడతాడు ఆయన, వేరే మార్గం లేదు. యెహెజ్కేలు 37వ అధ్యాయము 14వ వచనము, 37:14, 719 పేజీ, 14, 1, 2, 3 లైను. యెహోవానగు నేను కనబడిందా? తీయండి 719 పేజీ, యెహెజ్కేలు 37, 14, 1, 2, 3 లైను. యెహోవానగు నేను మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్తునని మీరు తెలుసుకుందరు అని ఫుల్ స్టాప్. ఎట్లా? ఇదే యెహోవా. చాలా మంది చెదిరిపోయారు. బాప్తిస్మా హిందువులు ముఖ్యంగా చాలామంది వెళ్ళిపోయినారు, చెదిరిపోయినారు. ఎంతమంది మనోళ్ళు? 5,000 మంది ఉండేవాళ్ళు, 7,000 మంది కూడా వచ్చేవాళ్ళు. మీటింగ్స్కి స్పెషల్ మీటింగ్ 10,000 మంది వచ్చేవాళ్ళు. చర్చ్ కెపాసిటీ 2,000, లోపల కూర్చుంటే బయట 3,000 మంది కూర్చునేవాళ్ళు. 5,000 ఎప్పుడు ఆరాధన. 20వ వచనము, ఇటులుండగా వారికి ఇలాగ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్ని జనుల్లో ఇశ్రాయేలు చెదరిపోయిరో ఆయా అన్ని జనుల నుంచి వారిని రక్షించి, వారు ఎచ్చట ఉన్నారో అచ్చట నుంచి వారిని సమకూర్చి వారి స్వదేశంలో తోడుకొని వస్తాడంట. మళ్ళీ నేను నమ్ముతాను దాన్ని. తోడుకొని వస్తాడు ఆయన. వారికి మీద ఎన్నటికీ 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్టులా ఆ దేశములో ఇశ్రాయేలీల పర్వతముల మీద, కొండ మీద, ఒంగోలు కొండ మీద వారిని ఏక జనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమిస్తాను నేను. ఒకే సేవకుడు, ఒకే రాజు. తర్వాత 24లో, నా సేవకుడైన దావీదు వారికి రాజగును, వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడను గైకొని ఆచరింతురు. దేవాగ్దా. సంఘ పరిస్థితులు కూడా బాగలేవు తండ్రి, మీరే చక్కబరచుమని. అద్భుత కార్యం జరిగింది, ఈ మాట నెరవేర్చుకోమని యేసునామమున వేడుకో. అలా కూర్చొని ప్రభు ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదర ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మారడమును క్షమించండి, మమ్ములను శోధనలను తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీవైనవు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ ప్రబోధనములో ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరికీ, మరి ముఖ్యముగా మరి తలాంతులను మా ముందు ప్రదర్శించి నిన్ను మహింపరిచిన బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించును గాక. ఆమెన్. కోటయు ఆశ్రయమునై నా యేసు దేవుడగా ఏటికింక వెరవవలయు
ఎప్పుడు నాకు పండుగ. అభయం అభయం అభయమేపుడానందం ఆనందం ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మీ అందరికీ శుభోదయం. గాడ్ బ్లెస్ యూ.